దేవదూతలు క్రైస్తవం, యూదా మతం, ఇస్లాంతో సహా అనేక మత సంప్రదాయాలలో దేవదూతలు ప్రధాన వ్యక్తులు. క్రైస్తవ సందర్భంలో వారు దేవునికి సేవ చేయడానికి, అతని దైవిక చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు సృష్టించిన ఆధ్యాత్మిక జీవులు. దేవదూత అనే పదం గ్రీకు పదం ఏంజిలోస్ నుండి వచ్చింది. దీని అర్థం దూత. ఈ స్వర్గపు జీవులు దేవుని దూతలుగా వ్యవహరించడం నుండి మానవాళిని రక్షించడం, మార్గనిర్దేశం చేయడం, దేవుని తీర్పులను అమలు చేయడం, ఆయనను శాశ్వతంగా ఆరాధించడం వరకు విభిన్న పాత్రలను పోషిస్తారు. దేవదూతల సృష్టి మరియు స్వభావం. దేవుడు సృష్టించాడు. దేవదూతలను దేవుడు తన సృష్టిలో భాగంగా సృష్టించాడని నమ్ముతారు. వారు శాశ్వతమైన జీవులు కాదు. అంటే దేవుడు వాటిని రూపొందించినప్పుడు వారికి ప్రారంభ స్థానం ఉంది. ఆయన ద్వారా సమస్తములు సృష్టించబడినవి, పరలోకంలో మరియు భూమిపై ఉన్నవి, కనిపించేవి మరియు అదృశ్యమైనవి. కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనము. ఆధ్యాత్మిక జీవులు. దేవదూతలు మానవ శరీరాలు లేని ఆధ్యాత్మిక భౌతికేతర జీవులు అయినప్పటికీ భౌతిక ప్రపంచంతో పరస్పర చర్య చేయడానికి అవసరమైనప్పుడు వారు కనిపించే రూపాలను తీసుకోవచ్చు. అందరూ దేవదూతలు పరిచర్య చేసే ఆత్మలు మోక్షాన్ని వారసత్వంగా పొందేవారికి సేవ చేయడానికి పంపబడలేదా? హెబ్రేలుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 14వ వచనము. వ్యక్తిగత జీవులు. దేవదూతలకు తెలివితేటలు, భావోద్వేగాలు, స్వేచ్ఛా సంకల్పం ఉంటాయి. వారు భగవంతుడిని ఆరాధించగలరు, ఆయన ఆజ్ఞలను అమలు చేయగలరు, కానీ వారు సర్వజ్ఞులు లేదా సర్వశక్తిమంతులు కారు. దేవదూతల సోపానుక్రమాలు మరియు రకాలు. క్రిస్టియన్ వేదాంత శాస్త్రంలో దేవదూతలు తరచుగా వేరువేరు ఆదేశాలు, సోపానుక్రమాలుగా వర్గీకరించబడతారు. ఈ వర్గీకరణలలో కొన్ని బైబిల్ గ్రంథాల నుండి తీసుకోబడ్డాయి, మరికొన్ని వేదాంత శాస్త్ర రచనల నుండి వచ్చాయి. సెయింట్ థామస్ అక్వినాస్ తన రచన సుమ్మా థియోలాజికా సుడో డియోనీసియస్ ది సెలిస్టియల్ హైరార్కీలో వంటివి. 9 కోర్స్ ఆఫ్ ఏంజల్స్, సెరాఫిమ్, ఇవి దేవదూతుల అత్యున్నత శ్రేణి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7లో వివరించబడ్డాయి. వారు దేవునికి అత్యంత సన్నిహితులని, నిరంతరం ఆయనను ఆరాధిస్తూ పరిశుద్ధుడు, 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 సర్వశక్తిమంతుడు అయిన ప్రభువు అని పాడతారు. వారు తరచుగా మండుతున్న జీవులుగా చిత్రీకరించబడ్డారు. దేవుని పట్ల వారి మండుతున్న ప్రేమ మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది. కెరూబు తరచుగా దేవుని ఉనికిని కాపాడుకోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. కెరూబులు ఆదికాండము 3వ అధ్యాయము 24లో ఏదోని తోట యొక్క సంరక్షకులుగా పేర్కొనబడ్డాయి. వారు యెహెజ్కేలు 10లో కూడా కనిపిస్తారు. దైవిక రహస్యాల రక్షకులుగా చిత్రీకరించబడ్డారు. సింహాసనాలు. ఈ దేవదూతలు దేవుని దైవిక న్యాయం మరియు అధికారాన్ని మోసేవారిగా కనిపిస్తారు. తరచుగా ఆయన సింహాసనాన్ని దగ్గరగా కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. ఆధిపత్యాలు. ఈ దేవదూతలు తక్కువ దేవదూతలను పరిపాలిస్తారు. దేవుని పాలనలో విశ్వం క్రమంలో ఉండేలా చూస్తారు. సద్గుణాలు. మూలకాలు. సహజ శక్తులను నియంత్రించే వారి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. సద్గుణాలు భౌతిక ప్రపంచంలో దైవిక జోక్యానికి సంబంధించిన అద్భుతాలు, చర్యలతో సంబంధం కలిగి ఉంటాయి. అధికారాలు. వారు విశ్వక్రమాన్ని నిర్వహించడం, దుష్ట శక్తులను ఎదుర్కోవడంలో పనిచేస్తారు. వారు శోధన, ఆధ్యాత్మిక దాడులను నిరోధించడంలో కూడా మానవులకు సహాయం చేస్తారు. సిద్ధాంతాలు. దేశాలు మరియు నాయకులకు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధాంతాలు వహిస్తాయి. మొత్తం సంఘాలు లేదా దేశాల వ్యవహారాలను నిర్దేశించడంలో సహాయపడతాయి. ప్రధాన దేవదూతలు. దేవదూతలందరిలో అత్యంత గుర్తింపు పొందిన దేవదూతలు దేవదూతల అతిధేయ నాయకులు మరియు ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన దూతలు. మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు ప్రధాన దేవదూతలకు ఉదాహరణలు. దేవదూతల సోపాన క్రమంలో అత్యల్ప చిన్నవి. ఇవి మానవ వ్యవహారాలలో ఎక్కువగా పాల్గొనే దేవదూతలు. వ్యక్తులను చూసే కాపరి దేవదూతలు ఈ వర్గంలోకి వస్తారు.
దేవదూతల పాత్రలు మరియు బాధ్యతలు. దేవుని దూతలు. దేవదూతల ప్రాథమిక విధి. ముఖ్యంగా బైబిల్లో మానవాళికి దేవుని చిత్తానికి సందేశకులుగా సేవ చేయడం, కీలకమైన సంఘటనలను ప్రకటించడానికి అవి బైబిల్ అంతటా కనిపిస్తాయి. అవి క్రీస్తు జననం గురించి మరియమ్మకు గాబ్రియేలు ప్రకటన, లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 38. క్రీస్తు జననాన్ని ప్రకటించడానికి గొర్రెల కాపరులకు కనిపించిన దేవదూతలు, లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14. దేవుని ఆరాధకులు. దేవదూతలు నిరంతరం దేవుని ఆరాధిస్తున్నట్లుగా చిత్రీకరించబడ్డారు. ముఖ్యంగా పరలోకంలో దర్శన గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 11. దేవదూతలు దేవుని సింహాసనాన్ని చుట్టుముట్టి నిరంతరము ఆయనను స్తుతిస్తూ కీర్తి పాటలు పాడుతూ చూపించారు. యోధులు మరియు వీరులు. దేవదూతలు అనేక సందర్భాల్లో యోధులుగా వర్ణించబడ్డారు. దేవుడు అతని ప్రజల తరపున పోరాడుతున్నారు. మిఖాయేలు ప్రధాన దేవదూత. అతను సాతాను మరియు అతని దేవదూతలతో పోరాడే దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 9లో వివరించినట్లుగా చెడు శక్తులకు వ్యతిరేకంగా దేవుని సైన్యాన్ని నడిపించే యోధుడిగా తన పాత్రకు బాగా పేరు పొందాడు. మార్గదర్శకులు మరియు రక్షకులు. అనేక బైబిల్ కథలలో దేవదూతలు వ్యక్తులకు మార్గదర్శకులు, రక్షకులుగా పనిచేస్తారు. కాపరి దేవదూతలు ప్రతి వ్యక్తిని చూసేందుకు, వారిని సురక్షితంగా ఉంచడానికి కేటాయించబడతారని నమ్ముతారు. యేసు వాటిని మత్తయి సువార్త 18వ అధ్యాయము 10లో కూడా పేర్కొన్నారు. అక్కడ అతను ఎల్లప్పుడూ పరలోకంలో తండ్రి ముఖాన్ని చూసే చిన్న పిల్లల దేవదూతల గురించి మాట్లాడారు. నిర్గమకాండము 23వ అధ్యాయము 20 నుండి 23లో ఇజ్రాయేలీయులను రక్షించడానికి, వాగ్దాన భూమికి నడిపించడానికి ఒక దేవదూత ముందుగా పంపబడ్డారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7 నుండి 11లో ఒక దేవదూత పేతురును చెరసాలలో నుండి విడిపించి అతనిని సురక్షితంగా నడిపించాడు. తీర్పు ఏజెంట్లు. దేవదూతల భూమిపై దేవుని తీర్పును అమలు చేస్తున్నట్లు కూడా చిత్రీకరించబడింది. ఆదికాండము 19వ అధ్యాయము 1 నుండి 29లో వారి దుర్మార్గం ఫలితంగా సొదొమ మరియు గొమొర్రా నగరాలను నాశనం చేయడానికి దేవదూతలు పంపబడ్డారు. ప్రకటనలో దేవదూతల చివరి కష్టాల సమయంలో భూమిపై దేవుని ఉగ్రతతో కూడిన గిన్నెలను కుమ్మరించడం చూపబడింది. దర్శన గ్రంథము 16వ అధ్యాయము. క్రైస్తవ సంప్రదాయం మరియు వేదాంత శాస్త్రంలో దేవదూతలు. కాపరి దూతలు. వ్యక్తిగత సంరక్షక దేవదూత యొక్క ఆలోచన క్యాథలిక్ వేదాంత శాస్త్రంలో లోతుగా పొందపరచబడింది. నమ్మకం ఏమిటంటే ప్రతి వ్యక్తి తన జీవితాంతం వారిని చూసేందుకు, రక్షించడానికి పుట్టినప్పుడు ఒక దేవదూతను కేటాయించారు. ఈ దేవదూతల పాత్రను గౌరవిస్తూ క్యాథలిక్ చర్చిలో అక్టోబర్ 2న కాపరి దూత మహోత్సవం జరుపుకుంటారు. చర్చి ఫాదర్ల మాటలు. సెయింట్ అగస్టిన్ వంటి ప్రారంభ చర్చి ఫాదర్ దేవదూతల గురించి విస్తృతంగా రాశారు. దేవదూతలు దేవుని ఆరాధించడానికి, మానవాళికి సహాయం చేయడానికి సృష్టించబడిన ఆధ్యాత్మిక జీవులు అని ఆయన నొక్కి చెప్పారు. ఏంజల్ డాక్టర్ అనే పిలువబడే సెయింట్ థామస్ అక్వినాస్ దేవదూతల యొక్క వివరణాత్మక వేదాంతాన్ని అభివృద్ధి చేశాడు. వారి పాత్రలు, స్వభావం, దైవిక క్రమంలో స్థానం గురించి వివరించాడు. దేవదూతలకు మేధస్సు, సంకల్పం ఉన్నాయని, వారు అమరత్వం కలిగి ఉంటారని, వారి ఉద్దేశం దేవుని ప్రణాళికకు సేవ చేయడమేనని అతను వాదించాడు. కళ మరియు సాహిత్యంలో దేవదూతలు. క్రైస్తవ చరిత్రలో దేవదూతలు కళలో చిత్రీకరించబడ్డారు. తరచుగా రెక్కలు ప్రకాశించే కాంతితో చిత్రీకరించబడ్డారు. మిఖాయేలు, రఫాయేలు వంటి కళాకారులు దేవదూతల యొక్క ప్రసిద్ధ వర్ణనలను సృష్టించారు. వారి అందం, దైవిక స్వభావాన్ని ప్రతిబింబించారు. క్రైస్తవ సాహిత్యంలో దేవదూతలు కూడా ప్రముఖంగా కనిపిస్తారు. డాంటే యొక్క డివైన్ కామెడీలో హెవెన్, హెల్ మరియు పర్గెటరీ ద్వారా కథానాయకుడిని నడిపించడంలో సహాయపడే అనేక మంది దేవదూతలు ఉన్నారు. కొంతమంది దేవదూతల పతనం. దేవదూతలందరూ దేవునికి నమ్మకంగా ఉండలేదు.
పడిపోయిన దేవదూతలు లూసిఫర్ నేతృత్వంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వర్గం నుండి తరిమివేయబడ్డారు. ఈ సంఘటన యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 మరియు దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 9లో వివరించబడింది. ఈ పడిపోయిన దేవదూతలు సాతాను నేతృత్వంలో దయ్యాలుగా మారారు. భూమిపై దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముగింపు. దైవిక క్రమం గురించి బైబిల్. క్రైస్తవ అవగాహనకు దేవదూతలు అవసరం. వారు దేవునికి దూతలు, రక్షకులు, యోధులు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మానవత్వంతో సంభాషిస్తారు. వారు శక్తివంతమైన, విస్మయం కలిగించే జీవులు అయితే వారి అంతిమ ఉద్దేశ్యం దేవుని మహిమపరచడం, ప్రపంచం కోసం అతని ప్రణాళికను నెరవేర్చడంలో సహాయం చేయడం. గ్రంథం సంప్రదాయంలో వారి వివిధ పాత్రల ద్వారా దేవదూతలు వారి జీవితాలలో దేవుని నిరంతర ఉనికిని, మార్గదర్శకత్వాన్ని, రక్షణను విశ్వాసులకు గుర్తు చేస్తారు.